సో సార్ మరి ఈ సంజీవని న్యూమరాలజీని మీరు స్టార్ట్ చేశారు. సో మరి న్యూమరాలజీని ఎంచుకోవడానికి అసలు ద మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే బేసికలీ న్యూమరాలజీ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ కానివ్వండి ఎక్కడ కానీ మాకు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి లేదండి. అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఈ ఫీల్డ్ కాదు. బేసికలీ నేను ఒక డిగ్రీ స్టార్ట్ అయినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అంటే నా కజిన్ బ్రదర్ ఎవరైతే ఉండే ఆయన ఏంటి అంటే ఆయనకి హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చి ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు అక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే ఈయనకేం ప్రాబ్లం లేదు, ఈయనకి లైఫ్ అనేది ఈయనకి మంచిగా అయిపోతాడు. అంటే మనం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఎన్నో చూపించినా కూడా అక్కడ కూడా ఏంటి అంటే బాగానే అవుతాడు అన్నారు. కానీ ఏమైంది అంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక 1 month లోపలనే ఆయన నా చేతిలోనే చనిపోయారు అనమాట ఉస్మానియా హాస్పిటల్లో. అంటే అప్పుడు అనిపించింది అంటే చాలామంది ఎవరైతే మనం ఇలా నమ్మిన వాళ్ళు కూడా ఆయన బతుకుతాడని చెప్పాడు. కానీ ఇట్లా అన్నప్పుడు కూడా మళ్ళీ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది అది ఒక క్యూరియాసిటీ అనేది నా మైండ్లో ఉండి నేను బాధపడేటప్పుడు క్యాజువల్ ఆయన ఇప్పుడు మనం అంటాం కదా స్పిరిచువల్గా ఉన్న ఒక సాధులాగా ఆయన ఏమన్నాడంటే ఒక మనిషిని మీరు చూసేటప్పుడు అది ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అనే 4 జోన్స్ ఉంటాయి. అలా చూస్తే మనకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతుంది అని చెప్పాడనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ ఇది ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆయన ఏమన్నా అంటే చెప్పే బాధ్యత నాది, తెలుసుకునే బాధ్యత నీది అంటే అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనేది నేను స్టాప్ చేసి నేను ఇది సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఫస్ట్ టైం నా లైఫ్ మొత్తంలో నేను ఒక టీవీలో చూశాను అనమాట. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్ ఉండే, అప్పుడు మనకి ఛానల్స్లో ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే మీ పేరు మార్చుకోండి మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటే నేను కూడా స్టూడెంట్ కాబట్టి నేనేమన్నా అంటే పేరు మార్చే లైఫ్ మారుతుందా, ఇది ఒక ఫేక్ అనుకోవచ్చు, ట్రాష్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సేమ్గా అప్పుడే గైడెన్స్ లాగా ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే లేదు ఇది ఒక సైన్స్ న్యూమరాలజీ అనేది, అంటే పేరు మార్చే లైఫ్ చేంజెస్ అయితే వస్తుంది అని ఆయన ఒక 2 papers ఇచ్చాడు. ఆ పేపర్స్ ఫస్ట్ టైం తీసుకొని నేను ఆ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో నేను కొన్ని చేశాను, మెథడ్స్ ఏంది అవన్నీ తెలుసుకొని దాన్ని ట్రయల్ ఎర్రర్ లాగా చేసి అట్లా నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే న్యూమరాలజీ జర్నీ అనేది నాకు అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను అదే చూసి ఏం చేశానంటే ఇప్పుడు దేనికన్నా మనం ప్రాక్టికల్స్ చేయాలి. ఇప్పుడు మనం లాజికల్గా ఉంటాం కాబట్టి ఏది మనం నమ్మం కాబట్టి అది ఏదైనా మనం ఎవరైనా చెప్పంగానే నమ్మం కాబట్టి ఏం చేశాను ట్రై చేసేటప్పుడు మా సిస్టర్ ఆమె ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, ఆమె సాలరీ 6,000 ఉండే అప్పుడు. అయితే జస్ట్ ఫర్ ట్రైల్ ఏమన్నా అంటే నేను నీ నేమ్ అడ్జస్ట్ చేస్తాను, నీకేమైనా రిజల్ట్ వచ్చిందనుకో నువ్వు ఒక 500 రూపీస్ నాకు నేను రాలేదనుకో నేను నీకు ఇస్తాను. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఛాలెంజ్ అనమాట. అయితే నేను నేమ్ అడ్జస్ట్ చేసి కొన్ని టెక్నిక్స్ చెప్పాక ఆమెకు 6,000 ఉన్న శాలరీ 1 monthలోనే వేరే ఇంటర్వ్యూకి వెళ్తే 15,000 అయిందన్నమాట. 15,000 అయినాక మళ్ళీ మేము వేరే ట్రై చేస్తే షీ గాట్ లైక్ 33,000. అయితే ఇదేమో ఉంది అని ఆ క్యూరియాసిటీ పెరిగినప్పుడు కంటిన్యూ దీని మీద స్టడీ చేయడం, బుక్స్ చదవడం, ఎంతోమందిది చూడడం, అలా ఇప్పుడు బుక్స్ రాసింది అవన్నీ చూడడంతో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. కానీ ఎవరికి చెప్పినా కూడా అంటే అప్పుడు నేను కొంచెం స్పిరిచువల్ కాబట్టి నేను దేవుణ్ణి నమ్మి చేస్తున్నా అని అంటుండే, కానీ ఎవరు నమ్మరు. అలా నేనేం చేశానంటే సరే ఒక పని చేస్తాము చూసానే ఒక బస్లో కూర్చొని ఆలోచిస్తున్నా ఇది ఎట్లా నేర్చుకోవాలి ఏం చేయాలి అంటే అప్పుడు సడన్గా ఏంటంటే ఒక ఆయన పల్లీలు తిని పేపర్ పడేశాడు అన్నమాట. ఆ పేపర్లో చూసిన లెర్న్ న్యూమరాలజీ ఇన్ పద్మారావు నగర్. ఆ చిన్న పేపర్ తీసుకొని పద్మారావు నగర్కి వెళ్తే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ అని. అక్కడ ఫస్ట్ టైం నేను న్యూమరాలజీ గురించి తెలుసుకున్నాను. అక్కడ ఒక సార్ ఉండే, ఆ సారే నా గురువు కుపుస్వామి సార్ అని. 1 year న్యూమరాలజీ అనేది నేను చేశాను. న్యూమరాలజీ విత్ పామిస్ట్రీ. 1 year నేను చేసి నేను ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ తీసుకున్న ఇయర్ ఏంటంటే 2007. అంటే వితౌట్ సర్టిఫికేట్ నేను స్టార్ట్ చేసింది 2004లో, సర్టిఫికేట్ వచ్చింది 2007లో. ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయింది.